చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఏ మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఏ మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె. నా పెద్ద పటేల్ వాళ్ళ కూతురు ఏమన్నా లవ్ చేస్తున్నదంట, వేసేయమంటున్నాడు, వేసేయమంటావా? సరే సరే పో, వేసేపో. ఆ పటేల్కి ఫోన్ చేయరీ. ఆడే చేస్తున్నాడన్నా. నువ్వు పటేల్వేనారా? నీకు పని చెప్పాను చూడు, నాది తప్పు. అదేందో చూడిపోరా. ఆడిడి కాకపోతే మరి వీడేవాడ్రా? ఎవరినైనా సరే చంపేయి. రై వేసేరా వాణ్ణి. నీ కోసం 10 రోజుల నుంచి ఆకలి మీద ఉన్న పులిలా ఎదురు చూస్తున్నా. ఇక నీకు నూకలు బాకీలే. ఎవరినో తీసుకొచ్చేది, నేను తీసుకొచ్చినాం. నీకు ఈ మ్యాటర్లో సంబంధం లేదు. నువ్వు వెళ్ళిపో, నేను ఇష్టపెడుతున్నా, వెళ్ళిపో. నువ్వు నన్నిడివాలా, నేను నిన్నిడివా? ప్రతి మనిషి చనిపోయే ముందు ఎందుకు చనిపోతున్నానో తెలుసుకోవాలా? రే ఎందుకు? నీ వల్ల అనవసరంగా నా తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు. నువ్వు బతికేం లాభం లేదు. నీకు టైం అయిపోయింది, కానీ నువ్వు ఎందుకు చావాలని చెప్తా. ఏనో హలో పిన్ని, చిన్నోడిని పంపినా జర చూసుకో అయ్యా. నేను చూసుకుంటా పిన్ని. 3 రోజుల కాంచి వాడు ఏం ముట్టట్లేదు, జర అరుచుకో అయ్యా. నేను తీసుకొస్తా పిన్ని. ఏంద్రా అమ్మతో సరిగా మాట్లాడతలేవట, తింటలేవట 3 రోజుల నుంచి. అమ్మ చాలా బాధపడుతుందరా. ఏదైనా అమ్మాయి విషయమారా? అమ్మాయి మ్యాటర్ రా, సెట్ అయిపోయింది. ఇంటికి పోయినాక వివరంగా చెప్తా. మొన్న ఒక పోరని పిలిచి జగదీష్ అన్న పేరేంద్రా అంటే ఆలోచించి కూడా చెప్పేసిండు జగదీష్ అన్న. అట్లా ఉంటుంది మరి మనతోటి.
మోటార్ రాని బంద్ చేసేస్తా మామ. అరే నువ్వు ఉండరా కొంచెం, ఇప్పుడే వస్తా. సరేరా పోయిరా ఉంటా. ఎవర్రా నువ్వు? నీకు సంబంధం లేని విషయంలో నువ్వు తలదూర్చకు, మర్యాదగా వెళ్ళిపో. వాడిని చంపేయాలి, నువ్వు వెళ్ళిపో. ఎందుకు? ఆ తక్కువ జాతి నా కొడుకు మా అమ్మాయిని ప్రేమించిండు, మా పరువు పోద్దంటే అని పానం పోవాలి. నువ్వు మర్యాదగా వెళ్ళిపో. ఏమైందిరా? అన్న నేను వాళ్ళ అమ్మాయి 3 years గా ప్రేమించుకుంటున్నాం. ఇట్లా పెళ్లి విషయం తీయగానే మీ నాన్న ఏం చేస్తాడని అడిగింది. ఈ పని చేస్తాడని చెప్పగానే 3 days నుంచి మాట్లాడతాం మానేసింది. పెళ్లి విషయం దాకా వచ్చిందంటే మీ అమ్మాయి సపోర్ట్ లేని రాదు. వాడిని చంపాలంటే మీ అమ్మాయిని కూడా చంపేయాలి. అందుకే వదిలే, వాడిని తీసుకెళ్తున్నా. వాడిని వదిలేరా, వాడిని చంపేయాలి. ఇంతవరకు నా మీద చేయబడే లేదు, వీడిని ఏదో ఒకటి చేయాలి. రారా, ఈడేవాడ్రా? బస్ స్టాండ్లో దించొద్దామరా, నడుచుకుంటూ వస్తుండు. ఏమైందిరా? ఎక్కురా. బండిలో గాడు తక్కువైందిరా, కొట్టించుకున్నా నేను ఈడుంటా. ఎక్కువ ఎక్కువ తక్కువ ఉంది, కొట్టించుకున్నా నేను ఈడుంటా. ఈ ఫోన్ 2% ఉంది ఛార్జింగ్. ఎవరితో మాట్లాడకు, నేను ఫోన్ చేస్తా, సరేనా? సరే. పిన్ని, ఏం చేస్తున్నావు బిడ్డ? ఏం లేదు పిన్ని. వాడిని రేపు తీసుకొస్తున్నావు కదా, తీసుకొస్తా పిన్ని. చూసుకోరా జరా. నేనున్నా కదా, మాట్లాడిస్తా. వాడుంటే ఫోన్ చేయించరా. ఉండు ఇస్తున్నా. ఈయనే ఉన్నా కదా, ఎటు పోయిండు? ఈయనే ఉండే, ఎటు పోయిండు? ఎటు పోయిండబ్బా? లడ్డు 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 అరే లడ్డు లేవురా? లడ్డు అరే అమ్మ ఫోన్ చేస్తుందిరా. లడ్డు లేరా? అరే ఏమైందిరా? లడ్డు చిన్నవాడు 3 రోజుల నుంచి కనీసం బయటకు కూడా వస్తలేదు. అరే ఏమైందిరా చిన్న? 3 రోజుల నుంచి బయటకే వస్తలేదు. అన్న ఆ పటేల్ గాడు అన్నని చంపేసిండే, నేను చూసిన.
కావచ్చుగా. వాళ్ళు ఎట్లా చంపినా తెలుసారా? చెప్తా ఇను. హలో, ఏంటి ఊరికెళ్ళాక కనీసం కాల్ కూడా లేదు? అసలు నేను గుర్తున్నానా? గుర్తులేదు. మర్చిపోయావా నన్ను? అసలు మర్చిపోతే కదా గుర్తు పెట్టుకోనీకి. సర్లే అన్నీ వదిలేసి హ్యాపీ బర్త్డే. కూర్చోవచ్చిన కొడుక పటేలా, కారణం లేకుండా చచ్చిపోయిన నా తమ్ముని మీద ఒట్టేసి చెప్తున్నా, ఏ రోజు నీ పెండ్లాం తాలిబొట్టు దింపకపోతే నేను మా ఇజగా ఉట్టలేదురా పడ్డాక. నిన్ను తాకితే చంపేస్తావా? నువ్వేమన్నా దేవుడువా? నీ పరువు వల్ల ఒక తల్లికి కొడుకు, ప్రేమించిన అమ్మాయికి నమ్ముకున్నవాడు దూరం అయ్యారు. నీలాంటి కులం పిచ్చి ఉన్నవాడు మొత్తం రాజకీయం పరువు ఈ సమాజంలో బతకలేరు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారో అనే భయం నీ కళ్ళల్లో కనిపిస్తుంది. అదే బాధ నా తమ్ముడి కళ్ళల్లో నీకు కనిపించుంటుంది. కానీ నువ్వు వాడిని వదలలేదు. ఎలాగో నువ్వు ఇక్కడుంటే నీ వల్ల ఎంతో మంది బాధపడతారు. కనీసం పైకెళ్ళి నీ కన్నీళ్లతో నా తమ్ముడి పాదాలు కడుగో. కానీ నిన్ను చంపేస్తే నీకు నాకు తేడా లేదు. బతుకుపో. ఉన్నన్ని రోజులైనా కులం పిచ్చి వదిలేసి మనిషిలా బతుకు పో. కులం పేరుతో, మతం పేరుతో ప్రేమించుకున్న వాళ్ళను బాధించేవాళ్ళు తక్కువ ఎక్కువ అని బతికే వాళ్ళకు ఒక మాట. మీరు ఆ తక్కువ అనే వాళ్ళు కాలు బయట పెట్టండి మీకు రోజు కూడా మొదలు. అలాగే మీ అమ్మాయి ఒకరిని ప్రేమించిందంటే వాడు ఏ కులం మతం అని చూడకుండా వాడు ఎంత చదువుకున్నాడని చూడండి. ఎందుకంటే ఆ కులం మతం ఆ చదువు ముందు కానరాదు. స్నేహం కోసం, ప్రేమ కోసం పాటుపడే ప్రతి దోస్తుకి తల్లిదండ్రి మా ఈ చిత్రం అంకితం.